ప్రచారాల శైలి విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే వివిధ రకాలుగా ప్రచారం అనేది కూడా మొదలుపెట్టింది. ఏ పార్టీకి ఆ పార్టీ కూడా. మోరోవర్ ఇక్కడ చూసుకుంటే నవీన్ యాదవ్ ప్రచారం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కొంచెం బెదిరింపుతో కూడిన ప్రచారం కూడా కనబడుతుంది. అండ్ వాళ్ళ ఫాదర్‌కి సంబంధించి ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో రౌడీ షీటర్స్ అని చెప్పేసి బైండ్ ఓవర్ కూడా చేసినటువంటి అంశం కనబడుతుంది. అంటే ఈ బైండ్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఇతనికి ఏమన్నా కొంచెం అంటే మోరల్ సపోర్ట్ అనేది తగ్గిందని అనుకోవచ్చా? అంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రచారం అనేది ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ టైంలో ఏ గొడవలు జరగకుండా ఎక్కడైనా గొడవలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ మన తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రెగ్యులర్గా గుంటూరు జిల్లాలో ఎస్పెషల్లీ చూస్తే గుంటూరు రాయలసీమ జిల్లాలో ఇలాంటి రెగ్యులర్గా జరుగుతుంటే ఇవన్నీ వాటి ఎఫెక్ట్ ఏం పెద్దగా పడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నవీన్ యాదవ్ పెద్ద మైనస్ ఏంటంటే కాంగ్రెస్ మీద ఏర్పడ్డ యాంటీ ఇన్కమెన్సీ ఎక్కువ శాతం ఉంది. అట్ ద సేమ్ టైం ఇతని మీద వ్యక్తిగతంగా కొంత అంటే యూత్లో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ నవీన్ యాదవ్కి మహిళా ఓటర్లలో కొంచెం ఎందుకు ఓటేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం ఓటు బీఆర్ఎస్కి చీలే అవకాశం ఉంది. సో దానివల్ల నవీన్ యాదవ్కి పెద్ద మైనార్టీస్లో ఎక్కువ కీలకంగా నవీన్ యాదవ్ వెళ్తున్నాడు. మైనార్టీస్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మహిళలు మాత్రం మాగండి సునీత చెప్తున్నారు, పురుషులు వాళ్ళు ఉన్నది 1,00,000 మంది అయినా ఓటింగ్ వచ్చేవాళ్ళు 34,000 కన్నా ఎక్కువ మంది ఓటింగ్ రారు ప్రతిసారి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ ఓటున్నా బయట సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ పోలింగ్కి వస్తే మైనార్టీస్ నుంచి కొంత టైట్ ఫైట్ అయ్యే అవకాశం ఉంది. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే 40,000 35,000 దాకానే వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్కి క్లీన్ ఎడ్జ్ ఉందని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అజారుద్దీన్కి దాని తర్వాత ఆయన ఇప్పుడు క్యాబినెట్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే కేవలం మైనారిటీ ఓట్ల కోసమే లాస్ట్ 10 డేస్లో ఈ 10 డేస్ అంటే ఈ రోజు ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి అంటే 10 డేస్లో ఏమైనా సిచ్యువేషన్ మారే అవకాశం ఒకటి ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి లేదు. కానీ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దాని ఏమంటాం వాళ్ళ పాచికలు వాళ్ళు వేస్తూ ఉంటారు. అందులో భాగంగా మైనార్టీస్ ఓటర్ని కీలకం చేసుకోవడానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇతనికి మంత్రి పదవి ఆఫర్ చేశారు. అది ఇస్తారు అనేది తర్వాత ఇవ్వడం ఇవ్వకపోవడం నెక్స్ట్ ఈక్వేషన్. అంటే ఈ రోజు 11 గంటలకైతే ఆయనకి మంత్రి పదవి క్యాబినెట్లోకి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నెక్స్ట్ ఈక్వేషన్. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. బట్ ఆఫర్ అనేది క్లియర్గా చేశారు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ కూడా ఒక ఆలోచన ఉంది. హైదరాబాద్లో కాంగ్రెస్కి స్థానాలు లేవు. ఒకవేళ నేను గెలిస్తే యాదవ్ కమ్యూనిటీ నుంచి కూడా మంత్రులు లేరు. సో యాదవ్ కమ్యూనిటీ నుంచి నేను గెలిస్తే 100% నాకు కూడా మంత్రి పదవి వస్తుంది ఒక ఆలోచన ఉంది. రెండోది ఎప్పటి నుంచో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి అక్కడ మంత్రి పదవి ఆలోచన ఉంది. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గమనిస్తే గెలిచింది ఒకే ఒక అభ్యర్థి రంగారెడ్డిలో ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళకి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిన రంగారెడ్డి జిల్లాలో ఇవ్వాల్సిన అవకాశం ఉంది. తర్వాత సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నాడు. విజయశాంతి వీళ్ళందరూ ఆశావాహులు మంత్రి పదవికి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎలక్షన్స్ టైంలో అజారుద్దీన్కే మంత్రి పదవి ఆఫర్ చేయడం అనేది మిగిలిన కాంగ్రెస్ నాయకుల ఆశావాహులు ఏంటంటే కొంచెం నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. రేపు పొద్దున జూబ్లీహిల్స్ వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కరు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు 100% మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారని ఎలా అనుకుంటారు? సో ఈ అజారుద్దీన్కి ఆఫర్ చేయడం అనేది కాంగ్రెస్కి బూమరాంగ్ అవుతుంది 100%. ఇది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళే నష్టపోతారు కొన్ని ఓట్లు. ఎందుకంటే ఓటర్లు కూడా ఏం ఆలోచిస్తారంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మైనార్టీస్ ఓట్లని లాక్కోవడం కోసం మైనార్టీస్కి మంత్రి పదవి ఆఫర్ చేశారనేది ఇక్కడ హిందుత్వ ఓట్ బ్యాంక్ మీద ఎఫెక్ట్ క్లియర్గా పడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న భయంతో ఈ పాచికలన్నీ వేస్తున్నట్టుందా? అంతే అంటారా? అంతే. ఓకే, రైట్. ఇంకా మరొక విషయానికి వద్దాము. ఈ నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో ఆయన బహిరంగంగా మీడియా ముఖంగానే బెదిరిస్తున్నటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏమన్నా అంటే ప్రజల్లో ఒక భయం అంటే ఐ మీన్ లైక్ ఓట్లు వేయడానికి ఆలోచిస్తారంటారా? 100%. యాక్చువల్గా మొన్నటి వరకు టైట్ ఫైట్ ఉంటుండదు అనుకున్నాం. కానీ ఆ స్టేట్మెంట్స్ తర్వాత ఏమైందంటే ఏదైతే మాస్ ఓటింగ్ ఉంటుందో మాస్ ఓటింగ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరైనా బెదిరింపు చర్యలు చేస్తుందంటే వాళ్ళని ఇక్కడ దగ్గరికి కూడా రానిరు. అవును. దాంట్లో భాగంగా ఇటు రేమత్ నగర్, యూసఫ్ కూడా బోరబండ, ఎర్రగడ్డ ఇటు సైడ్ మిడిల్ క్లాస్ మెన్ ఎక్కువ ఉంటారు. వెంగళరావు నగర్ కొంచెం క్లాస్ ఏరియా ఉంటుంది. సోమాజీ కూడా కొంచెం క్లాస్ పార్ట్ ఉంటుంది. తర్వాత షేక్పేట మిక్స్డ్ ఉంటుంది. అయితే ఈ మిడిల్ క్లాస్ ఓటర్ ఏం ఆలోచిస్తారంటే అరే ఎన్నికల్లో ఓటేయక ముందే ఇది చేస్తున్నాడు, ఓటేస్తే ఇంకేం చేస్తున్నాడు అని ఒక ఆలోచన అనేది 100%. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో ఆ పాయింట్ని బాగా ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకంటే ఓటర్కి రీచ్ అయ్యేలా చేయడానికి వాళ్ళ ప్లాన్. ఈ రెండు పార్టీలు వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. కానీ కంపేర్ చేస్తేందంటే కాంగ్రెస్ కన్నా సోషల్ మీడియా బీఆర్ఎస్ ఒక అడుగు ముందు కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ చేసుకుంటున్నారు.
సో దీని 100% దీని మీద ఎఫెక్ట్ అంటే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎంటైర్ ప్రచారంలో ఫెయిల్ అవుతుందా, లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయినింగ్ లో ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఇందాక మనం చర్చించుకున్నట్టు స్టార్టింగ్ లో ఏదైతే పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేకపోతే టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఫెయిల్ అయ్యిందా? ఎక్కడ ఫెయిల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ లో ఒక్కొక్క డివిజన్ కి 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, ఒక 2 చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బోరబండ నియోజకవర్గ డివిజనే చూద్దాం. బోరబండ డివిజన్ లో ఒక ఎమ్మెల్యే ప్రచారంలో ఉన్నాడు. ఓటర్ ఒక సమస్య చెప్పాడు. ఆ సమస్య విన్న ఎమ్మెల్యే ఇక్కడ కాదు, ఎక్కడనో కరీంనగర్ ఇంకెక్కడో ఉన్నాడు. మరి ఆ ఎమ్మెల్యే ఎవరికి చెప్పాలి? పైన ఆ మంత్రి చెప్పాలి. ఆ డివిజన్కి వేసిన మంత్రి చెప్తాడు. ఆ మంత్రి ఎవరికి చెప్పాలి? పైన ఇంకెవరికో చెప్పాలి. పైన చెప్పిన పని అవుతుందా అంటే ఈ పైన వినేటోళ్ళు లేడు. మీకు అర్థమవుతుంది కదా? ఆ స్ట్రక్చర్ అనేది లేదు. కింద ఓటర్ని మ్యాపింగ్ చేసుకోవడానికి బూత్ లెవెల్లో పెట్టుకున్నారు తప్ప ఒక సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. అండ్ ఓటర్కి ఇమీడియట్ న్యాయం జరగట్లే. అక్కడ ఓటర్ ఏం ఆలోచిస్తాడు? మనం చెప్పగానే పని అవుతుందా లేదని ఆలోచిస్తాడు తప్ప ఆ ఓటర్కి ఎప్పుడైతే ఇమీడియట్ న్యాయం జరగట్లేదో ఓటర్లో డిబేట్ టాక్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల అదొక ఎఫెక్ట్. రెండోది ఈ మీడియా మేనేజ్మెంట్ విషయానికి వస్తే 2023 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం బీఆర్ఎస్ పార్టీ కళ్ళు బాగా తెరిచిందని అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నంతగా కాంగ్రెస్ పార్టీ మీడియా మేనేజ్మెంట్ చేయట్లేదు. అండ్ ఎస్పెషల్లీ నవీన్ యాదవ్, కొంతమంది మీడియా మిత్రులు నాతో డిస్కస్ చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, తన దగ్గరికి మీడియా మిత్రులు వెళ్తే ముచ్చట్లు చెప్పి పంపిస్తున్నారు, పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, 100% మేము గెలుస్తున్నాం అని చెప్తున్నారు. అదొక ఈక్వేషన్స్లో మీడియా మిత్రుల్ని కొంచెం అవహేళన చేసి మాట్లాడినట్టు కొంత మీడియా మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినట్టు క్లియర్గా ఉంది. శాటిలైట్ అంతా కూడా పార్టీకి సపోర్ట్గా ఉంది. పార్టీకి బాగా సపోర్ట్గా ఉంది. ఎప్పుడైనా శాటిలైట్ మీడియా ఎలా ఉంటుందంటే ఐఎన్పిఆర్ ఉంటుంది కదా, ఐఎన్పిఆర్లో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో చూసుకున్నా. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ యాడ్స్ కానీ ఏదైనా ఇబ్బంది పెడతారని ఒక ఉద్దేశంతో ఏంటంటే రూలింగ్ పార్టీకి ఎక్కడైనా ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా లోపల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఐఎన్పిఆర్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఆ శాఖలో కొన్ని పనులు పూర్తిగా జరగకపోవడం, ఇంతవరకు అక్రిడియేషన్స్ రాకపోవడం, ఎంపానల్మెంట్స్ సరిగా జరగకపోవడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు, వీళ్ళందరికీ 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ జర్నలిస్టులకు వీళ్ళందరికీ కూడా కొంచెం లోపల అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంది. ఈ ఫిల్టరేషన్ అనేది సరిగ్గా జరగలే అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వీక్ ఉంది, సోషల్ మీడియాలో వీక్ ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వీక్ ఉంది, ఓటర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవ్వడంలో వీక్ ఉంది. అన్ని కూడగలుపుకునేవి ఏంటంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ యొక్క గెలుపు మీద కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. పాలు పూసింది.